guys, welcome back to our LRRT Vlogs channel. So finally మా హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ వ్లాగ్ తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. వెరీ ప్రౌడ్ అవసరం వచ్చినప్పుడు ఒక అమ్మలా, నాన్నలా, కొడుకులా ఆరతి లేదే మేము ఈ రోజు లేము. పుట్టబోయే కూతురులా అయితే మా ఆరతిలా పుడితే చాలు. దీని వల్ల ఒక 10 మంది ప్రశాంతంగా అన్నం తింటూ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే అది మా నాన్నగారి పేరు నిలబెట్టింది మాత్రం మా ఆర్తియే. తను చిన్నప్పటి నుండి ఎన్ని ఫేస్ చేసి నాకు తెలుసు. ఈ రోజుల్లో మగపిల్లలు సాధించలేదు, ఈ రోజు చిన్నపిల్ల సాధించిందంటే హ్యాపీనెస్ తో కళ్ళల్లో వాటర్ ఇచ్చింది అనమాట. ఎంత ఎక్కువ కష్టాలు ఫేస్ చేస్తున్నా కూడాను తన సత్తా ఏంటనేది చూపించుకున్నాను. ఒక గుర్తింపు ఇచ్చింది మాకు మా ఆరతక్క. ముందు ఇంజిన్ అయితే మేము భోగిలం అనమాట. కొడతది కుంభస్థలం కొడతది. నిద్ర లేక తిండి లేక అలా చేసుకొని అంటే ఇంకా ఈ యూట్యూబ్ ఫీల్డ్ లో తను చాలా సాక్రిఫైస్ చేసింది. చాలా కష్టపడుతుంది నా కూతురు. ఈ రోజు అయితే ఫంక్షన్ జరగబోతుంది అనమాట. హౌస్ వార్మింగ్ ఆల్రెడీ 26th అయిపోయింది, 27th అయితే భోజనాలు పెట్టుకుంటున్నాము. సో ఆ ఫంక్షన్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, టీమ్, ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా వస్తున్నారు. ఆ హ్యాపీ మూమెంట్స్ అన్ని మీ అందరితో షేర్ చేసుకుందామనే వ్లాగ్ అయితే తీస్తున్నాను. హర్ష సాయి అన్న కూడా వస్తున్నారు అనమాట. సో వాళ్ళందరితో ఆ ప్రౌడ్ మూమెంట్స్ ని, ఆ హ్యాపీ మూమెంట్స్ ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి. ఇంకా నో లాక్స్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. గైస్, మై 2 బ్యూటిఫుల్ రోజెస్ నాకు గిఫ్ట్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మెయిన్ అయితే ప్రభాస్ గారి ఫోటో అదిరిపోయింది. మొత్తం వ్యూ అంతా ఎంత బాగుందంటే రూమ్స్ అవి చూస్తేనే ఇంకా కన్ఫర్మ్ ఒక నెలకు ఒక రోజైనా సరే వచ్చేస్తాం పక్కాగా. మాకు ఇంకా నైట్ అవుట్లు అన్ని ఇంకా ఇంట్లోనే. తీసుకోండి అందరూ. బ్లెస్సింగ్స్ తీసుకోండి. పర్లేదు. వెరీ ప్రౌడ్ థ్యాంక్ యూ. మనం పెళ్ళైన దాని 10 పాత్రలు ఐఎం ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు చేసే సాయం మేము చాలా అన్ని విధాలు చూస్తాం. చాలా ఆనందం మాట్లాడినందుకు. గైస్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మా ఫ్యామిలీని ఎప్పటి నుంచో చూపించమని చాలా సార్లు అడుగుతున్నారు. మా ఇంటికి పెద్ద మా నానమ్మ మంచిగా వచ్చి అన్నిట్లో ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా తాతయ్య కూడా ఉండుంటే ఇదంతా చూసి ఓకే పెద్ద కొడుకు ఇంతలా చేశాడు, కూతురు ఇంతలా చేసిందని ఎంతో ఆనందపడేవారు. మొల్లి సన్యాసరావు పేరు నేను నిలబెట్టాలని అనుకున్నాను, నిలబెట్టాము అని అనుకుంటున్నాము. మా బాబాయ్, మా పిన్ని, మా అమ్మ ఎప్పుడో చెప్పింది అక్కకి పెళ్లికి డాడీ మమ్మీ కన్యాదానం చేస్తే నాకు పెళ్ళి అంటూ జరిగితే తప్పకుండా మా చిన్న డాడీ చిన్న మమ్మీయే చేస్తారు, వీళ్ళే ఉంటారు తప్పకుండా. సో నాకు హాఫ్ సారీ ఫంక్షన్ అవ్వకముందు మా బాబాయ్ వాళ్ళకి పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి హెల్త్ విషయంలో, ప్రతి కేర్ విషయంలో పక్కనే ఉంటుంది. కాబట్టి ఒక పిన్నిలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగే మాకు అన్ని సజెస్ట్ చేస్తూ అన్ని టీచ్ చేస్తూ ఉంటుంది పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మీకు కూడా.
ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండిపోయింది, మా బాబాయ్ని హగ్ చేసుకొని కిస్ చేయాలని. కానీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయం అనమాట బాబాయ్ అంటే. ఒక ఫాదర్ లాగే మేము ఎప్పుడు అనుకున్నాం, ఎప్పటికైనా సరే బాబాయ్తో ఉండాలి, ఇలా మాట్లాడాలి, అలా చేయాలి, అన్ని కష్ట సుఖాలు పంచుకోవాలి అని చాలా ఉండేది. మా బాబాయ్ పెద్దలా ఉంటారనమాట. డాడీకి ఇంకా ఏం తెలియదు, ఇంటికి చిన్న కొడుకైనా పెద్ద కొడుకు లాగే బాబాయ్ అన్ని చూసుకుంటారు. మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి బాబాయ్. మీ అందరి పేరు నేను తప్పకుండా నిలబెడుతూనే ఉంటాను. మా మంగత్త మా ఇంటికి వస్తే ఏ సాయం ఉన్నా వెంటనే అందుకొని చేసేస్తుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వీళ్ళు సొంత పిల్లల్లాగా శోభని చరణ్ అలా చూసుకుంటారు, మమ్మల్ని అలానే చూసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా వేరుగా ఎప్పుడు చూసుకోలేదు. మేము ఇంటికి వచ్చామంటే మా రాజమయ్య కూడా వెళ్ళి చికెన్ తేవాలి, నూడిల్స్ తేవాలి, చేపలు తేవాలి, మంచిగా అన్నీ వండి పెట్టి మా డాడీ అన్న మేమన్నా చాలా ప్రేమగా చూసుకుంటారు. మీ సపోర్ట్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి. మా మేనత్త పేరు మా అమ్మాయి పేరు పెద్ద స్థాయిలోకి వెళ్తావు నువ్వు ఎప్పుడు. థ్యాంక్ యూ. నిలబెట్టావు, చాలా గ్రేట్. మా శోభ తర్వాత మా ఆర్తియే. మా ఇంటికి పేరు మాత్రం మా నాన్నగారి పేరు నిలబెట్టింది మాత్రం మా ఆర్తియే. చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అత్త. నీకెప్పుడు కూడా శోభా చరణే కాదు, నేను ఒక కూతురువి, నాకు నిజంగా నా చిన్న కూతురు. ఇంకా ఎప్పుడు అలానే చూసుకోవాలి. నీకు బాగా జరుగుతుంది. ఇంకా 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 పెద్ద స్థాయిలోకి వెళ్తావు నువ్వు. ఇంకా నాన్న చాలా పెద్ద స్థాయిలోకి వెళ్తావు నువ్వు. మనందరూ అంత చేశారో నువ్వు ఇంకా ఇంకా చాలా ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్తావు. నువ్వు చాలా బాగుంటావు కూడా. ద ఇండియన్ సిస్టర్స్, ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్స్ అందరూ ఒక ఫ్రేమ్ లో ఉన్నారు. సో మా భారతక్క, దేవక్క ప్రతిసారి సపోర్ట్ చేస్తూ, ప్రేస్ చేసి, మేము ఏం స్టేటస్లు పెట్టినా, వీడియోలు పెట్టినా వాటన్నిటిని షేర్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు మమ్మీ వాళ్ళకైనా మాకైనా ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా ధైర్యం చెప్తూ ప్రతిసారి సపోర్ట్ గా ఉంటారు. ఇంకా మా అనుషక్క గురించి అయితే చెప్పవసరం లేదు. ఈ వీడియోస్ లో కాకపోయినా సరే యాజ్ అ పర్సనల్ బాండింగ్ లో అయినా సరే అందరికన్నా ఎక్కువ అటాచ్మెంట్ అయితే అనుషక్క వాళ్ళతోనే ఉంటది అనమాట. ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ, కష్టం షేర్ చేసుకుంటూ, ఒకరు ఫీలింగ్స్, ఒకరి థాట్స్, తనకున్న ఎక్స్పీరియన్స్ కి, తనకున్న ఏజ్ కి, తనకున్న సపోర్ట్, తనకున్న బ్లెస్సింగ్స్ ప్రతిసారి నాకు ఇస్తూనే ఉంటారు. యాక్చువల్లీ నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ వచ్చింది. ఫస్ట్ హౌస్ చూసిన వెంటనే హ్యాపీనెస్ తో కళ్ళల్లో వాటర్ వచ్చింది అనమాట. ఇంత చిన్న ఏజ్ లో ఎవరికైనా పెళ్లి చేయడం, ఇల్లు కట్టడం చాలా కష్టం అంటారు. ఒకే ఇయర్ లో అక్కకి పెళ్లి చేసి అంటే పేరెంట్స్ కూడా ఒక మంచి సపోర్ట్ గా నిలబడి ఇంత చిన్న ఏజ్ లో కష్టపడి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎనీ స్మాల్ థింగ్ అండి. తన హార్డ్ వర్క్ కి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఫోన్ పట్టుకొని చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, బాగుపడి మనం ఇలా సాధించొచ్చని చూపించిన వాళ్ళు మా ఆరతి పాప కూడా ఒకరిది. నాకైతే ఆరతి, అల్లరి ఆరతి అంటే మాత్రం మా సిస్టర్ అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ మాట చెప్పేటప్పుడు కూడా నాకు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి ఎన్ని ఫేస్ చేసి నాకు తెలుసు. అంటే మా పిన్ని గాని మా చెల్లెలు ఇద్దరు కూడా చాలా ఫేస్ చేశారు. కానీ ఈ స్టేజ్ లో ఉన్నది అంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. మా ఫ్యామిలీ అందరికీ కూడా అల్లరి ఆరతి, మా సిస్టర్స్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎవరైతే తక్కువగా అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ సమాధానంగా నేను స్టేటస్ పెట్టి అందరికీ నేను చూపిస్తాను. మా మౌని, ఆర్తి చాలా కష్టపడ్డారు. తన సత్తా ఏంటనేది చూపించుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలి. అంటే పెళ్లి చేసేసుకొని ఫ్యామిలీని అదే నడిపిస్తే కాదు, మన ఫ్యామిలీని చూసుకొని, మన కన్నవారిని కూడా చూసుకొని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. మేమందరం కూడా వీళ్ళిద్దరికి చాలా సపోర్టివ్ గా ఉంటాం. ఇప్పుడు చెల్లెళ్ళు వెళ్ళినా సరే వాళ్ళకి వెనకంటూ ఉండాలి. మదర్ ఏమీ జరగదు. నేను ఫ్రంట్ ఉండి ఎంత హార్డ్ వర్క్ చేసిందో వెనక పిన్ని అంతకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది. మాటలు కూడా చాలా పడింది. అవన్నీ దాటుకొని ఎవరేమన్నా నెవర్ గివ్ అప్ అనే వర్డ్ లాగా తను అసలు పట్టుకొని తన ముందుకు నడిపిస్తూనే ఉంది. అలాగే ఆ నమ్మకాన్ని ఆర్తి ఇప్పటి వరకు నిలబెడుతూ ఉంది. ఎవరైనా కష్టపడతారు, ఆ కష్టాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్పేటప్పుడు ఆనందంతో ఆటోమేటిక్ గా ఎమోషన్ లో ఇంకా ఎవరైతే అందరినీ అన్నారు పిన్ని, వాళ్ళందరినీ నోరు ముయించా పిన్ని. ఒక్కసారి ఒకే దెబ్బకి ఏదో అంటారు. గైస్, మా నలుగురు పెద్దమ్మలు, మా పెద్దమ్మ, చిన్న పెద్దమ్మ, తర్వాత మా నిర్మల పెద్దమ్మ, అనంతమ్మ. సో మా అమ్మకి నలుగురు అక్కలు అనమాట. ద పవర్ఫుల్ సపోర్ట్ సిస్టమ్స్ అనమాట. నిజంగా పెద్దమ్మల బ్లెస్సింగ్స్, పెద్దనాన్నల బ్లెస్సింగ్స్ వీళ్ళందరివి ఉండబట్టే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. వీళ్ళందరూ లేకపోతే నిజంగా మా అమ్మకి మేబీ ధైర్యం ఉండేది కాదు. మా అమ్మ పెళ్లి చేసిన దగ్గర నుంచి ఇల్లు కట్టినంత వరకు వీళ్ళందరూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా మమ్మీ మాకు అన్ని చెప్పుకుంటూ పెంచింది. కాబట్టి లైఫ్ లో నేను ఇక్కడే కాదు, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే అమ్మల్ని అయితే మాత్రం అస్సలు మర్చిపోను. వీళ్ళ ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాను. నేను అవసరం అన్న టైంలో
మాత్రం పక్కా వీళ్ళందరికీ కూతురులా నేను ఉంటాను. కూతురులో కూడా కాదు, కొడుకులానే ఉంటాను తప్పకుండా. మా అమ్మకి ఒక పెద్ద అక్కల కన్నా చిన్నప్పటి నుంచి ఒక అమ్మలాగే ఎక్కువ. మాకు తెలుసు మా లైఫ్ లో పెద్ద మమ్మీ మాకు ఎంత సపోర్ట్ చేసింది. నీ సపోర్ట్ నీ వంతు నువ్వు చేసావు, దానికి రెట్టింపు పక్కాగా నేను రుణం అయితే తీర్చుకుంటాను. ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా, అది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా అన్నిటిలోనే ముందు ఉంటారనమాట. నేను నాకు ఎప్పుడు ఏదైనా కోరుకుంటానంటే మా చిన్న మమ్మీకి మంచి హెల్త్ ఇమ్మని, మళ్ళీ ఆవిడ స్మైల్, మళ్ళీ ఆవిడ నాలెడ్జ్, మళ్ళీ అదంతా ఉండాలని అయితే నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటాను. మీకు మేము అందరం ఉన్నాము. థ్యాంక్ యూ తల్లి. అనుషక్క, అశ్నక్కలతో అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా నిర్మల పెద్దమ్మ ఈ షూట్స్ వల్ల వీటి వల్ల ఎక్కువ వెళ్ళలేకపోతున్నాం గానీ, ఒకప్పుడు మాకు పండగన్నా సెలవులన్నా మా నిర్మల పెద్దమ్మల వాళ్ళ ఇల్లే సొంత పిల్లల్లాగే అనమాట. మా పెద్దన్నైనా పెద్దమ్మైనా మా జ్యోతికకు బట్టలు తీస్తే మాకు కూడా తీసేవారనమాట. అదే సంక్రాంతి పండగకైనా దేనికైనా. మా పెద్దమ్మకి ఒకటే కూతురు గానీ కనకుండా ఉన్న కూతుర్లు పిల్లలు చాలా ఎక్కువ మంది అనమాట. మా పెద్దమ్మకి ఇంకా దేవుడు ఇలాగే ఓపిక ఇవ్వాలి, ఇంకా ఇలాగే మంచి మనసునిచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండమ్మా, అందరికి సపోర్ట్ గా ఉండు. మై మోస్ట్ ఫేవరెట్ అనంతమ్మ. ఒక సింగిల్ పేరెంట్ గా ఇప్పటికీ ఎలా వస్తుంది అనేది అందరికీ తెలుసు. ఏ సపోర్ట్ కావాలన్నా, ఏ ధైర్యం కావాలన్నా తప్పకుండా నేను ఉండి దగ్గరుండి చేయాలని అనుకున్నది ఏదైనా ఉందంటే అది తప్పకుండా అనంతమ్మ విషయంలో కూడా చేస్తాను. చిన్న ఏజ్ లో చాలా వరకు కోల్పోయిన ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మనం ఒక ద్వారా కోల్పోయింది దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు అని అయితే నమ్ముకొని ఎంతో ఓపికతో ఇంకా అలా ముందుకెళ్తుంది. మా అనంతమ్మకి ఎప్పుడు సపోర్ట్ఫుల్ గానే ఉంటాను. థ్యాంక్ యూ అనంతమ్మ. థ్యాంక్ యూ నాన్న. మా ఆర్తి అంటే మా అందరికి చాలా ఫేవర్ అండి. చిన్నప్పటి నుంచి కూడా అసలు పెద్ద మనసుతో ఆలోచిస్తుంది, అందరికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కూడా డబ్బు హోదా వచ్చిందని గర్వం ఎప్పుడు ఉండదు, ఎవరికోళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తుంది. ఈ రోజుల్లో మగపిల్లలు సాధించలేంది ఈ రోజు చిన్నపిల్ల సాధించిందంటే మా కుటుంబం అందరూ కూడా నిజంగా ఎంతో ఆనందం. అంటే ఇది బాధతో వచ్చిన ఏడుపు కాదు, ఆనందంలో వచ్చిన ఏడుపు. నిజంగా ఇంత గ్రేట్ అంటే నిజంగా ఇలాంటి రత్నాలు ఒకప్పుడు ఆడపిల్లలు ఇద్దరు పుట్టారని మా సిస్టర్ని ఎంతో బాధ పెట్టారు అందరూ. అలాంటిది ఆడపిల్లలు ఈ రోజు వాళ్ళని అందరం ఎక్కిచ్చారని ఇప్పుడు అందరూ సిగ్గుపడుతున్నారు. ఆ రోజు మేము పిల్లల్ని చీప్ చేసాము, ఈ రోజు వాళ్ళే అందరానికి ఎక్కిచ్చారని. అక్క పెళ్లి చేసింది, ఇల్లు కట్టింది, తల్లిదండ్రులకు ఒక ఆశ్రమం చూపించింది. ఈ వయసులో ఇలా చేసిందంటే నిజంగా ఆర్తి చాలా గ్రేట్. ఇలాంటి పిల్లల కన్నా తల్లిదండ్రులు నిజంగా అలాంటి నాకు మళ్ళీ జన్మ ఉంటే నాకు ఇలాంటి బంగారు తల్లి పుట్టాలి. జాగ్రత్తగా ఉండమ్మా ఆర్తి, అందరి గోళ నీ మీద ఉంది. ఆరోగ్యం జాగ్రత్త చూస్తా. మా ఇద్దరు పెద్దమ్మలు అలాగే అత్త అనమాట. వీళ్ళందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి సపోర్ట్ లాగా ప్రతిసారి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తూ మంచిగా లవ్ అండ్ కేర్ ఎప్పుడు వెళ్ళినా సరే బాగా చూపిస్తారు. అండ్ అందులో మాకు చిన్నప్పటి నుంచి మా సత్య పెద్దమ్మ అన్ని కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారు. మా మమ్మీ కష్టాలు కానీ అన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. సో ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం నిజంగా మాకైతే చాలా అంటే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలన్నమాట. నేను హైదరాబాద్ డ్రామా జూనియర్స్ కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానన్న ఫస్ట్ పెద్దమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళం. చేతిలో ఎంత ఉంటే అంత పెట్టేసేది అనమాట, అమ్మ కోసం నా కోసం. అవన్నీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాకు ఏదైనా పెద్దమ్మ ఉంది నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలంటే అది తప్పకుండా మా సత్య పెద్దమ్మ కూడా. చాలా పెద్దమ్మ నువ్వు ఇంకా హ్యాపీగా హెల్తీగా ఉంటూ మమ్మల్ని కూడా ఇలాగ దీవిస్తూ ఉండాలి. నీకు కొన్ని కోరికలు ఉన్నాయి నాకు తెలుసు, అవన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను లేట్ అయినా. అండ్ ఇంకా మా రత్న పెద్దమ్మ సో స్వీట్ పర్సన్. అండ్ మా అత్త కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ మంచిగా ఉండాలి. మన ఫ్యామిలీ అయితే వచ్చేసారు. ఇల్లు ఎలా అనిపించింది అందరికి? ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? పెద్దెవరు చెప్పండి. అందరికి తెలుసు బెంగళూరు బావ. సో బాగా మాట్లాడతారు. అండ్ ఏదైనా సపోర్ట్ కావాలన్నది ఫైనాన్షియల్ గా ఎలా అయినా సరే ప్రతి టైంలో సపోర్ట్ గా ఉంటున్నందుకు అండ్ బాగా మోటివేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బావా. ఈ ప్లానింగ్స్ అవన్నీ చెప్పేటప్పుడు అక్క మీరు చాలా మంచిగా థాట్స్ అవన్నీ షేర్ చేస్తూ ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉన్నారు. అసలు నా తెలిసి మనం లాస్ట్ టైం ఎప్పుడు చూసాం అనుకుంటా హౌస్, ఇప్పుడైతే అసలు నాకు సూపర్ ఫీల్. థ్యాంక్ యూ. బట్ హౌస్ అయితే సూపర్ ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. మా అక్క గురించి చెప్పాలంటే ఎక్కువ వ్లాగ్స్ లో నేను ఎప్పుడు ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు. మా అక్క మా ఫ్యామిలీ అందరిలోకి ఒక ఆడపిల్లలను చూసి ఇలా మీరు బాగా చదువుకుంటే ఇలా ఉంటే లీలక్కలా అవుతారని కంపారిజన్ తో మాకు ఎక్కువ చెప్పేవారు చిన్నప్పటి నుంచి కూడా. సో లీలక్క అంటే మా ఫ్యామిలీలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. అది స్టడీస్ వైజ్ గా అయినా సరే, అది బిహేవియర్ వైజ్ గా, క్యారెక్టర్ వైజ్ గా. సో అక్క కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓన్ ఫ్యామిలీ కన్నా ఎక్కువలాగా ఎప్పుడు మాతో అయితే ఉంటారు. సో అది మా అన్నయ్య అయినా సరే మాకు చాలా
ప్రీషియస్ మెంబర్ అన్నమాట మా ఫ్యామిలీలోని. సో మాకు అన్ని అంటే చాలా ఇష్టం, అది చాలా వ్లాగ్స్ లో కూడా చెప్పాను. సో అన్నికి కూడా పెళ్లి అయిపోయింది. సో అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, రవి అన్నయ్య, మా శేఖర్ బాబు కూడా ఫుల్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. పాపని కూడా పంపిస్తూ ఉంటారు, మమ్మల్ని ఎప్పుడు ప్రేస్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ లెక్క నా కోసం మాట్లాడుతుంది. చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. యాక్చువల్ అయితే నాకు ఎప్పుడు ఆర్తిని చూస్తే చాలా అడ్మైరింగ్ గా అనిపిస్తుంది. ఎంత చిన్న వయసు నుంచి చాలా ఎంత ఎక్కువ కష్టాలు ఫేస్ చేస్తున్నా కూడాను అంత హార్డ్ వర్క్ చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్ అసలు. అలాంటి చిన్న వయసులో ఇంత అచీవ్ చేస్తూ ఫ్యామిలీని ఇంతలా సపోర్ట్ చేస్తూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తను తీసుకోవడం నాకు చాలా నచ్చుతుంది అసలు. అందుకే నేను ఆర్తికి ఎప్పుడు చాలా మోటివేట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు డౌన్ అయినా కూడాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నాన్న. ఇలాంటి ఇంకా చాలా హైట్స్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్ గా లైఫ్ లో రెండు మెయిన్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మ్యారేజ్, రెండోదేమో హౌస్ కన్స్ట్రక్షన్. అంటే మౌని పెళ్లి అండ్ నెక్స్ట్ ఏమో ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎన్ని ఫేజెస్ అయ్యింది, ఎన్ని ఇయర్స్ పట్టింది, ఎంత స్ట్రగుల్ అయింది, ఐ నో ఎవ్రీథింగ్. నిజంగా ఆర్తి విషయంలో యాక్చువల్ నన్ను కొంతమంది మోటివేషన్ అంటారేమో, బట్ నాకైతే మొత్తం ఆర్తి నిజంగా మోటివేషన్. ఎందుకంటే బీటెక్ చదువుకుంటే ఏం చేయాలో తెలియకుండా కన్ఫ్యూజ్ ఉండేవాళ్ళం. సో ఒక లైఫ్ గోల్ అచీవ్మెంట్ తెలవడం చాలా కష్టం అనమాట. ఓ గ్రేట్, వన్స్ అగైన్ కంగ్రాట్స్. నిజంగా చాలా గ్రేట్ అసలు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇలానే ఉండాలి. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా నువ్వు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. ఈ హౌస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మాకు. మొత్తం కలర్ కాంబినేషన్ కానీ, ఇంటీరియర్ కానీ, మొత్తం వచ్చినప్పటి నుంచి దానికోసం మాట్లాడుతున్నాం మొత్తం అనమాట. పెద్దగా ఏం చెప్పాలనుకోవట్లే కానీ ఆ అబ్బాయిలు లేరు అనుకునే వాళ్ళు ఆడపిల్లలు ఉంటే చాలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఒక మాటతో కనెక్ట్ చేసేసారు. గైస్ ఫైనల్ టీమ్ మెంబర్స్ కూడా వచ్చేసారు. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మన టీం చాలా పెద్దది. రిగల్ మీడియా టీము ఆఫ్టర్నూన్ వచ్చి ఇలా బిజీ టైమ్స్ వల్ల మాట్లాడడం వల్ల, బట్ ఉన్న కొంతమందితో అయితే ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మన టీం కోసం కానీ, వాళ్ళ సపోర్ట్ కోసం కానీ. టీం సపోర్ట్ అనేది అలోన్ గా ఉంటే లిటిల్ చేయగలం, అందరూ కలిపి ఉంటే ఎక్కువ చేయగలం అన్నది తప్పకుండా నా విషయంలో ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. నేను సక్సెస్ చేసిన ప్రతి దాంట్లో నా టీం కూడా ఉండాలని నేను అనుకుంటాను. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ మా సూర్య అన్నయ్య అండ్ ఉమేష్ బ్రో కూడా ఫొటోస్ కి, వీడియోస్ కి, అక్క వెడ్డింగ్ నుంచి ఎలాంటి ఒకేషన్ ఉన్నా సరే తప్పకుండా వచ్చి హార్డ్ వర్క్ చేస్తూ నా కోసం ఎఫర్ట్స్ పెడుతూ, ఇది మన పని కాదు కదా అన్నది లేదు, ఆ వాళ్ళే తీసుకొని అన్ని చేస్తున్నారు మంచిగా. ఈ ఈవెంట్ ఇంత బాగా వచ్చిందన్న రేపు పొద్దున మేము బ్లాగ్స్ చూసుకొని, ఫొటోస్ చూసుకొని ఆ మెమరీస్ రిమైండ్ చేసుకోవాలంటే అది మీ ఇద్దరి వల్ల నేను అయితే హ్యాపీగా చెప్పుకుంటాను. సో మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆర్తి చెల్లి కూడా, నువ్వు చిన్న వయసులోనే మంచిగా సక్సెస్ అయ్యావు. మా టీం అందరికీ కూడా ఏంటంటే ఆర్తి అంటే ఒక రెస్పెక్ట్ ఉంటది, ఒక ఇష్టం ఉంటది. ఆర్తి చెప్పగానే అంటే రెడీగా ఉంటాం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆర్తి చాలా సపోర్ట్ చేసింది మాకు కూడా. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఆర్తికి కూడా. ముందు ఇంజిన్ అయితే మేము భోగిలం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్తి చెల్లికి చాలా చాలా కంగ్రాచులేషన్స్. టీం అందరినీ కూడా బాగా చూసుకుంటది ఆర్తి చెల్లి. థ్యాంక్ యూ అన్య. పక్కగా నేను అంటే ఫ్యామిలీస్ లో కాకుండా టీమ్ లో చూసుకుంటే నువ్వే పెద్దనివి. సో నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఇల్లు చూడగానే ఫస్ట్ మా ఆర్తి రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంత ఇష్టం, ఇంకా పిచ్చా ఇంకొంచెం తెలిసిందనమాట. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి, నువ్వు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావు. నీ వల్లే నా ఛానల్ కూడా చాలా గ్రో అయింది. నేను ఎప్పటికీ ఎవరితో అయినా ఇలానే చెప్పుకుంటాను, ఆర్తి ఉండబట్టే నేను ఉన్నాను, సో మా టీం అందరూ ఉన్నారు అని చెప్పి ఇంకా అచీవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ దినా. మా ఆర్తి అయితే ఆల్మోస్ట్ ఒక 3 years నుండి తెలుసు. తను మమ్మల్ని ఎలా అంటే ఓన్లీ ఫ్రెండ్స్ లాగే కాదు, తన సిస్టర్ని ఎలా చూసుకుంటుందో మమ్మల్ని కూడా సేమ్ అలానే చూసుకుంటుంది. అంటే ఎంత సపోర్ట్ ఇస్తుంది అంటే, ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే మీరు ఆర్తి యొక్క ఫ్రెండ్ కదా అంటే అందరూ అలా అడిగినప్పుడు, ఇలా మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే నాకు ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే నేను అంతా కష్టపడి ఇంటికి కలిసిపోయి వస్తాను, నాకంటూ ఎవరు లేరా మెసేజ్ చేయడానికి అనుకునే టైంలో వస్తుంది అనమాట. ఒక బంగారంలో మంచిగా మెసేజ్ పెడుతుంది. ముందుండి సపోర్ట్ చేస్తున్నారు, వెనకుండి సపోర్ట్ చేస్తున్నారు. నా సపోర్ట్ మీకెంత ఉందో మీ సపోర్ట్ నాకు అంతే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది హౌస్ కట్టాలనేది ఒక డ్రీమ్. నేనైతే ఎప్పుడు ఆర్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా పర్సనల్ గా. ఎందుకు అంటే ఒక ఆడపిల్ల అయ్యుండి కంటెంట్ క్రియేషన్ లో ఈ రోజు ఈ స్టేజ్ కి, ఒక యూట్యూబర్ గా ఈ స్టేజ్ కి వచ్చింది. ఈ రోజు ఇంత మంచి ఇల్లు కట్టి అంటే లైక్ నిజంగా షాకింగ్ అనమాట. టీం కోసం ఆలోచించడంలో ఫస్ట్ ఉంటది ఆర్తి ఎప్పుడు కూడా. తన కోసం తను ఆలోచించుకోవడం కన్నా టీం కోసం ఆలోచించి అందరూ ఎదగాలి అనే కాన్సెప్ట్ ఉంటది తనకి. ఆ విషయంలో నేను ఎప్పుడు తనంటే నాకు ఆ విషయంలో చాలా ఇష్టం. తను ఎప్పుడు ఇన్స్పైర్ గా ఫీల్ అవ్వడానికి ఏంటంటే ఇదే అనమాట మెయిన్ రీజన్. ఎందుకంటే లైక్ ఈ స్టేజ్ లోనే ఎంత ఎదగడం అనేది నార్మల్ థింగ్ కాదు. ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఈ చిన్న ఏజ్ లోనే ఎంత అచీవ్ చేయగలిగింది అంటే అది అస్సలు సామాన్యమైన విషయం అయితే కాదు.
ఈ విషయంలో అయితే నిజంగా కంగ్రాచులేషన్స్ ఆర్తి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను మా రేగల్ మీడియాకి, మా క్రియేటర్స్ అందరికి మేము ఇలా ఉన్న ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మా బ్యాక్ బోన్ ఆర్తి లేదే మేము ఈ రోజు లేము. అండ్ అది ఎప్పటికీ ఉన్న సత్యం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే ఇంకా ఎన్నో హైట్స్ కి వెళ్ళాలి, ఇది ఎక్కడితో అయ్యేది కాదు. అంత బేగా నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి క్యారెక్టర్ గా చూస్తాను. అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను నీకోసం. సో అది ఇప్పుడు ఓకే. నేను నా ఓన్ ఫ్యామిలీ బ్రదర్స్ ఎలా ఫీల్ అవుతానో, టీమ్ కి వస్తే మా దేవాన్య, మా సాయన్య, మా రామయ్య, దినేష్ అన్య, విజయ్ అన్య, సుగన్య అన్య, వీళ్ళందరినీ కూడా అలాగే ఫీల్ అవుతాను. వీళ్ళకి ఎప్పుడు ఆ వాల్యూ అనేది బయటపడుతుంది అంటే, నాకు కూడా ఫ్యూచర్ లో పెళ్లి అయ్యే ఏజ్ వస్తే అన్నదమ్ముళ్ళు బుట్టలు ఎత్తుకొని తీసుకెళ్తారు చూడు, ఆ ప్లేస్ లో పక్క ఫస్ట్ మా అన్నయ్యలు ఉంటారు అనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా జ్యోతక్క మీ అందరికి తెలిసిందే, మన కజిన్స్ గ్యాంగ్ లో ఉంటది. అండ్ మా సీతత్త వాళ్ళ పిల్లలు అనమాట, హాస్ని అండ్ వర్షిత. జ్యోతక్క కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది, అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది, కజిన్స్ వ్లాగ్స్ లో కానీ ఎందులోనైనా సరే. ఇంత ఇల్లు కట్టారని నాకు అసలు సర్ప్రైజ్ ఇచ్చిందాక తెలీదు. హౌ వచ్చిన కానీ నుంచి అదే మాట అంటున్నాను, ఎలా కట్టారు, ఇంత పిన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ఇది ఇంతలా నించింది. ఇంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద అచీవ్మెంట్, ఆ ఏజ్ లో అంత మెచ్యూరిటీ ఉండడం, ఎంత చెప్పినా తక్కువ ఆర్తి గురించి. అంటే ఇంత సంపాదిస్తున్నాను, ఇంతలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇంతలా ఎదిగాను అనే యాటిట్యూడ్ ఉండదు తనలో. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యువర్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ మీ. మై ఫేవరెట్ కపుల్ తో నేనైతే వచ్చేసాను. మా ఫ్యామిలీలోకి మా హౌస్ వార్మింగ్ అయ్యే టైంకి కొత్త అల్లుడు ఇంట్లో ఉండడం, తన చేతుల మీదుగా అన్ని జరగడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. 4 years నుంచి అవ్వాల్సింది ఎందుకు ఆగుతూ అలా లేట్ అవుతూ వచ్చిందో తెలియదు. మేబీ కొత్త అల్లుడు రాక కోసం వెయిట్ చేసిందేమో ఈ హౌస్ అంతా కూడా. అండ్ అక్క సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చామన్నది అయితే నథింగ్. అమ్మ సపోర్ట్, అక్క సపోర్టే మెయిన్ ఎక్కువ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా నాకు వీడియోస్ తీస్తూ, నా కోసం ఆలోచిస్తూ, నా హెల్త్ కేర్ చూసుకుంటూ, ప్రతిదానికి ధైర్యం చెప్తూ, మా బావగారి సపోర్ట్ కూడా ఇంతకు ముందు ఉండేది. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా ప్రతి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కి, వీడియోస్ కి మంచిగా ప్రేస్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ప్రతి విషయంలో మాట్లాడుతూ, ఆర్తి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది చాలా అన్నారు, కానీ ఏదో ఒక రోజు నువ్వు పేరు నిలబెడతావు, నువ్వేదో సాధిస్తావు అని మాయ ఎప్పటి నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి. అంటే ఒక ఇల్లు కట్టడం అంటే అది నార్మల్ థింగ్ అనేది కాదు, అందరికీ అదొక పెద్ద డ్రీమ్. అలాంటిది ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత చిన్న ఏజ్ లో ఇంత అలా చేయడం అనేది, అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు ఏడిపించావంటే వాళ్ళందరూ నీ మీద పెట్టుకున్న ప్రేమ, నువ్వు ఇక్కడ వచ్చినంత చాలా చిన్న వయసులో ఆటలో వాళ్ళ కళ్ళ ముందు ఎప్పుడు నువ్వు చిన్న, బట్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కన్నీళ్ళు పెట్టారనమాట నీ మాటలకి. అంటే వాళ్ళందరి మనసులు వాళ్ళు ఎప్పుడు గెలుస్తా అనమాట. అవసరం వచ్చినప్పుడు ఒక అమ్మలా, నాన్నలా, కొడుకులా అందరికి అమ్మ, నువ్వు, ఇంకా చాలా మంది చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇల్లు అనేది కూడా ఇది తక్కువ కాదు కదా. ఇంకా సౌరిక్ సార్, ప్రసాద్, అంకుల్, ఆంటీ అక్కడ ఉండడం వేరు, కానీ ఇక్కడ 24/7 వాళ్ళు ఇక్కడ ఉంటూ అన్ని చేసుకోవడము. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మనతోటే ఉంటూ అన్ని ఇది చేయండి అమ్మా, ఇది చేస్తున్నారు, ఇంకా దగ్గరుండి చాలా అంటే చాలా బాగా చూసుకున్నారనమాట. థ్యాంక్ యూ. మీకు అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరే సరిపోదన్నమాట. సౌరిక్ సార్ కి, అంకుల్ కి, ప్రసాద్ కి, ఆంటీకి అనమాట. సో ఇప్పుడు మా మాయ మాట్లాడతారు. అందరికీ తెలుసు ఆర్తి ఏజ్ అంతా జస్ట్ 20 years. ఒక ఫాదర్ గా పెళ్లి చేసింది, ఒక అమ్మగా ఇల్లు కట్టింది, చాలా సంతోషంగా ఉంది. నాకు రేపు పొద్దున్న పుట్టబోయే కూతురులా అయితే మా ఆర్తిలా పుడితే చాలు. చాలా 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 కష్టాలు పడింది, అది మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. ఇల్లు చూస్తే ఇది ఒక ఆన్సర్. మా ఫ్యామిలీలో కూడా నాకు తెలిసి ఎవరు ఇంతలా కట్టలేదేమో. అలాగే అరుణక్క చాలా చాలా చిన్నప్పటి నుంచి షూట్లు కానీ ఎక్కడికి వెళ్ళినా వితౌట్ ఎవరితో హెల్ప్ లేకుండా, హైదరాబాద్ తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా, లేట్ నైట్ షూట్స్, అసలు ఒక్కొక్కసారి నిద్రలే ఉండవు ఇద్దరికి. ఒక పక్క పెళ్లి, ఒక పక్క ఇది. నాకు తెలిసి నేను అనుకోవడం మాత్రం ప్రతి ఇంట్లో ఒక కూతురు, అల్లరి ఆర్తి లాంటి కూతురు ఉంటే చాలేమో అనుకుంటున్నాను. నాకు పుట్టబోయే కూతురు కూడా అదే ఆర్తి పుట్టేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. మీకు యాక్చువల్ గా ఫస్ట్ కూతురు నేను, నాకు సెకండ్ ఫాదర్ ఒక ఫాదర్ లానే చూసుకుంటారు, అది కేర్ విషయంలోనే ఏదైనా. మా అక్క కూడా నాకు మమ్మీలా చూసుకుంటది కాబట్టి థ్యాంక్ యూ. సో ఆర్తి కోసం ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నాకు ఆర్తి ఒక 4-5 years ముందు నుంచే తెలుసు. ఇప్పుడే తను చిన్నపిల్ల అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్ల. మేము అంటే తనకన్నా నేను కొన్ని ఇయర్స్ పెద్దయినా మేము అచీవ్ చేయలేని చాలా విషయాలు తను అచీవ్ చేసింది. సో అంటే ఏమో ఒక
గర్ల్ టు గర్ల్ ఇన్స్పైరింగ్ అన్నప్పుడు తిను ఎప్పుడు ముందుంటుంది అనమాట. అండ్ ఈ 7 million కాస్త ఇప్పుడు 10 million అయిపోవాలి, ఇలాంటి ఇల్లులు ఇంకొన్ని కొనుక్కోవాలి అండ్ ఫ్యామిలీని అసలు ఒక సింగిల్ హ్యాండ్తో నడిపిస్తుంది. అండ్ తినతో పాటు తిన వల్ల చాలా టీం మెంబర్స్కి మంచిగా లైఫ్ వచ్చింది, మంచిగా వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు. తిన ఒక్కరితే కాకుండా తిన వల్ల ఒక 10 మంది ప్రశాంతంగా అన్నం తింటూ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే అది చాలా గ్రేట్. అండ్ నేను ఎప్పుడూ తినని అడ్మైర్ చేస్తూనే ఉంటాను. నాకన్నా చిన్నైనా సరే ఇలాంటివి ఇంకా అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ హౌస్ రా. అండ్ నీకోసం ఈ చిన్న గిఫ్ట్, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అండ్ ఏమో స్వామిలా ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ మంచి పాజిటివ్నెస్ ఉంటుందని. సో హౌస్ వార్మింగ్ వచ్చినందులో చాలా బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ గిఫ్ట్ అనేది చెప్తాను. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. చాలా స్ట్రాంగ్ గా, ఎప్పుడు వీక్ అని అనుకోవద్దు, చాలా స్ట్రాంగ్ గా. ఇంత చిన్న పిల్ల ఇంత చేస్తుంది అంటే చాలా గ్రేట్. చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నమాట. థ్యాంక్ యూ అక్క. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఐ నో దట్. ఎప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్స్ కూడా నేను ఎప్పుడైనా అదే చెప్తాను. అండ్ పింకీ అక్కని నేను అప్పుడెప్పుడో ఒక్కసారి ఏదో అవార్డ్ ఫంక్షన్లో వచ్చేటప్పుడు అక్కని వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, నీతో ఒక ఫోటో తీసుకొచ్చాను, వెళ్ళి ఫోటో తీసుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు అక్క వాళ్ళతో సమానంగా ఉన్న స్టేజ్కి వచ్చేసానంటే అది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఎవరు ఏమనుకుంటారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ పర్సనల్గా మేము చూసిన దాన్ని బట్టి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా వెరీ స్వీట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అక్క. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. తప్పకుండా మళ్ళీ ఇల్లు నువ్వు అంతా నీట్గా సెట్ చేసేసుకున్నాక మళ్ళీ ఖచ్చితంగా వస్తాం. ఏమైనా కావాలి అన్న నన్ను అడుగు, నీకు ఎలా చెప్పాలి నేను పంపిస్తాను. థ్యాంక్ యూ, సూపర్. మా మమ్మీకి అయితే ఇంకా నచ్చుతుంది. థ్యాంక్ యూ. బాయ్ గైస్. ఈ జన్మలో కూడా నీకు ఎప్పుడైనా నేను ఉన్నాను. మా శోభ క్రయింగ్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ చూసి ఉంటారు మా ఫ్యామిలీ కింద ఎంత ఎమోషనల్ అయ్యి మాట్లాడారో. ఎక్కువ నా వర్క్స్ కోసం, నా స్ట్రగుల్స్ కోసం మాట్లాడితే చాలా బాగా చెప్తుంది. రీసెంట్ గా నాకు మెసేజ్ పెట్టింది హౌస్ కోసం, ఇంత బాగుంది, పేరెంట్స్ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, నువ్వు చాలా సాధించావు, చాలా అచీవ్ చేసావని చాలా మంచిగా ఎప్పుడు కూడా ఒక ధైర్యం చెప్తూ ఉంటది అన్నమాట. సో శోభ కూడా ఆ ప్లేస్ లో ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది, మంచిగా సపోర్ట్ చేస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆర్తి, ఎందుకంటే నీ 4 years స్ట్రగుల్స్, హార్డ్ వర్క్ ఇదంతా కలిపి ఇంత పెద్ద హౌస్ బిల్డ్ చేయడం అనేది అసలు మాటల్లో, నువ్వు ఇంత స్టేజ్కి ఎదిగినందుకు అందరూ ఎమోషనల్ అయ్యారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదంతా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ పరువు నిలబెట్టినందుకు, మన తాతయ్య నేమ్ నిలబెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా మామయ్య వాళ్ళ కూతురు ఈ స్టేజ్లో ఉందంటే నాకు చాలా ప్రౌడ్ అనమాట. తాతయ్యకి ఎప్పటి నుంచో కోరిక ఉండింది, తాతయ్య ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం 3 years బ్యాక్, కానీ తాతయ్య లేరు మాతో. ఒక అన్నత్త నువ్వు కష్టం ఇది. యాక్చువల్ గా ఈ ఫీల్డ్ అంటే కొంతమంది వద్దు అంటారు, కానీ కొంతమంది సపోర్ట్ చేస్తారు చూడండి, వాళ్ళు మాత్రం మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అందులో మా అత్త ఒకది, నిద్ర లేక తిండి లేక అలా చేసుకొని ఇప్పుడు ఇంత పెద్ద హౌస్ కట్టారనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ మన కజిన్స్ గ్యాంగ్ తో అయితే బాయ్స్ తో నేనైతే ఫ్రేమ్ లోకి వచ్చేసాను అనమాట. సో ప్రతి పనిలో, ప్రతి ఒకేషన్ లో వీళ్ళందరూ తప్పకుండా ఉండాలి. వీళ్ళ ప్రయారిటీ ఎప్పుడు వీళ్ళకే ఉంటది. అండ్ వీళ్ళు కూడా బాగా వాల్యూ ఇచ్చి, బాగా ప్రయారిటీస్ ఇచ్చి ఏ పని ఉన్నా సరే చేస్తారనమాట. సో మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు ఒక బ్యాక్ సపోర్ట్ లాగా, జెట్ సెక్యూరిటీలో ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. మా ఆర్తకి ఇంత స్టేజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు అసలు తెలియదు అసలు ఎంత సర్ప్రైజ్ వస్తుంది, ఎంత పెద్ద హౌస్ అంటే చాలా కష్టంతో కూడింది కదా. ఆర్తక ఎంత హార్డ్ వర్క్ చేసిందో అంతే ఫలితం పొందుతుంది. అలాగా చాలా హ్యాపీగా ఉంది అందరికి. మా అరుణపిన్ని చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మా ఆర్తకి ఎంత స్టేజ్ ఎంత రావడానికి అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత కష్టపడి ఇంత ఇల్లు కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో
ఇలా ఉన్నారు అంటే వాళ్ళు చాలా గ్రేట్. అది మా పిన్ని కష్టం కూడా ఇందులో ఉంది. ఏ వర్క్ అయినా సరే పిన్ని చెల్లితో పాటు తోడుగా ఉండి తనే నాన్నలా చూసుకుంటూ ఏది అడిగినా సరే ఇది మా దగ్గర లేదు అనకుండా ఒకరికి పెట్టడానికే చూస్తారు తప్ప. మా అక్క ఏజ్ లో ఉన్న ఈ జనరేషన్ లో అమ్మాయిలందరూ కూడా వేరే వాటికి అన్నిటికి అట్రాక్ట్ అయిపోతూ లైఫ్ ఈజీగా తీసుకుంటూ ఉంటున్నారు అనమాట. ఇలా ఉండాలి అని ఒక ప్లాన్ తోటి ఇంతవరకు కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇన్ని అచీవ్ చేసి ఇంతవరకు వచ్చి మేము రోడ్డు మీద వెళ్తే ఎవరో వీళ్ళు తెలియదు అన్నట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఏమైనా రోడ్డు మీద వెళ్ళామంటే మమ్మల్ని గుర్తుపడతారు, అల్లరారిది వాళ్ళ బ్రదర్ కదా, అల్లరారిది వాళ్ళతో చేస్తారు కదా అని ఒక గుర్తింపు మాకు మా ఆర్తకతో తెప్పించింది అనమాట. ఒక గుర్తింపు ఇచ్చింది మాకు మా ఆర్తక. మా అక్కకి ఫస్ట్ నుంచి మా పిన్ని సపోర్ట్ చేస్తూ దానికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే అటువైపే తీసుకెళ్తూ అంతా సపోర్ట్ చేసి మా పిన్ని కూడా ఇంత చిన్న ఏజ్ లోని ఒక అమ్మాయి ఇంత కష్టపడి సాధించి ఒక ఇల్లు కట్టింది అంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి. గైస్ మా ఆర్తి అరుణత్త కష్టపడి అందరు, అరుణత్తకి అయితే అసలు నిద్ర ఉండట్లేదు, అంతలా కష్టపడ్డది. ఆర్తి కూడా కష్టపడ్డది. మా ఆర్తి వాళ్ళు అంటే మా ఫ్యామిలీలో ఇంత పెద్ద ఇల్లు ఇదే కట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో చూడడం. దీని వెనక మా ఆర్తి, మా అరుణత్త, మా మౌని, సౌరికన్య వాళ్ళ ఫ్యామిలీ టీమ్ లో హేమంత్ అన్నయ్య వీళ్ళందరిది కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా బాగా ఇంకొంచెం బేగా కట్టారు. అండ్ మన ఫ్యామిలీకి మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ అంటే అది నిన్నే. ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు కట్టి మా అత్త కాళ్ళు ఇవన్నీ పట్టేసి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది తెలీదు, పెళ్లి పని మీద తిరిగింది అనుకుంటాను. కానీ ఇప్పుడు పడింది, ఇంత తిరిగింది, అంత తిరగబట్టే ఇలా ఇంత మంచి స్టేజ్కి వచ్చింది, ఇంత మంచి మూమెంట్స్ వచ్చాయి మాకు కూడా. రోజుకి ఇద్దరు తగిలేసి అనియా నువ్వు అక్కడ చేస్తావు కదా, అల్లరారు చేస్తావు అంటే సరేలే మా ఆర్తి ఇచ్చిన ఇదంతా గుర్తింపు, పెద్ద ఎక్కడ ఇచ్చాడు మా ఆర్తి ఇక్కడ ఇచ్చింది మాకు గుర్తింపు. సో ఇంకా మా ఆర్తికి మీ అందరి బ్లెస్సింగ్స్, మా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటే కొడతాది, ఇంకా కొడతాది, కుంభస్థలం కొడుతుంది. మా ఇంటి పెద్ద ఒక ఆవిడ ఉంటారు, మ్యారేజ్కి ఉంటారు. అండ్ ఇలా అంటే ఇది కట్టుకుంటాను మాకు తెలీదు, సో దీనికి కూడా ఉంటారు అనుకున్నాను కానీ లేరు. నేనైతే చాలా లోన్లీ అయిపోయాను, ఎందుకంటే నాలో ఉన్న చాలా బలం, చాలా ధైర్యం పట్టుకెళ్ళిపోయింది. ఆవిడ ఉన్న వరకు ఉండేది, తర్వాత అలా స్లో పట్టుకెళ్ళిపోతుంది. ఆ పెద్ద ఆవిడ ఉంటే ఇంకా మా ఇంటికి ఇంకా కలవద్దునేమో. ఆవిడ కానీ ఇప్పుడు ఉంటే అక్క పెళ్లి జరిగినందుకు, ఇల్లు చూసినందుకు ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎంతమంది మిస్ అవుతున్నారు ఆవిడ దగ్గర పెరిగిన వాళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ గైస్. ఇప్పుడు నేనైతే ద మెయిన్ సపోర్టర్స్ నైతే తీసుకొచ్చేసాను. సో మా సౌరిక్ సార్, మా ప్రసాద్, మై గురు. నేను ఎప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా అదే చెప్పుకుంటాను. ఇప్పుడే కాదు, ఇంకా ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళినా సరే తిన ఒక ఫ్యామిలీ మెంబర్, తిన ఒక సార్, తిన ఒక ఫ్రెండ్ లా సజెస్ట్ చేస్తారు, మంచి టేక్ కేర్ గా చూసుకుంటారు. అన్నిటికన్నా మించి నాకు నిజంగా ఒక టీచర్ లాగా ప్రతిదీ మంచి వేలో ఎలా వెళ్ళాలి, వీడియోస్ పరంగా, ఎడిటింగ్స్ పరంగా ప్రతిదీ చెప్తూ ఉంటారు. కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 years లో ఇంటికి సంబంధించిన ప్రతి పని కూడా తన బ్యాక్ బోన్ గా ఉంటూ చూసుకుంటూ, సో మా ఇంట్లో ఒక మెన్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకునే ప్రతిసారి కూడా సౌరిక్ సార్ ప్రూవ్ దట్ మాకు మంచి సపోర్ట్ ఇస్తూ అన్ని చూసుకుంటారు. అండ్ ఇంకా ప్రసాద్ వాళ్ళు అయితే నిజంగా కూడా వీళ్ళు ఉండడం మాకు చాలా బాగా ప్లస్ అయింది. ప్రతిదీ వచ్చి చూసుకోవడం, ఏ హెల్ప్ ఉన్నా సరే అది కాదు ఇది కాదు అని ఎప్పుడు ఏది తీసుకోవడం వెంటనే వెళ్ళి చేస్తాడు. అది నాకు వీడియో సపోర్ట్ అయినా ఏదైనా సరే తప్పకుండా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్, నీ సపోర్ట్ నాకు ప్రతి ఈవెంట్ లో ఉంటది, ఇంకా ఇలానే ఉండాలి. సో అంకుల్ కి కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డే అండ్ నైట్ అతను హెల్త్ ఎలా ఉన్నా 24/7 ఈ 3 floors ఎక్కుతూ దిగుతూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఆంటీ కూడా ఎక్కడో పని చేసుకొని వచ్చినా మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా సరే మా ఇల్లు చూడడానికి మేము వచ్చినా, అమ్మ వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు ఎవరు వచ్చినా వాళ్ళకి వెంటనే కాఫీలు టీలు అందించడం, వాళ్ళకి అన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హౌస్ ఉండడం, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఉండడం మాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సౌరిక్ సార్, మీ సపోర్ట్ చాలా ఉంది. అంటే ఇవన్నీ థ్యాంక్ఫుల్, ప్రతి ఒక్కరు మాట్లాడుతుందంతా మేము చేస్తున్న థ్యాంక్ఫుల్లే. కానీ మేము అంతా చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ చిన్న సేవింగ్స్ తో స్టార్ట్ అయ్యి అలాగా ఎక్కువ లోన్స్, తర్వాత యూట్యూబ్ నుంచి వస్తున్నవన్నీ కూడా. అంటే ఇంకా ఈ యూట్యూబ్ ఫీల్డ్ లో తను చాలా సాక్రిఫైస్ చేసింది. ఆ ఏజ్ లో తను చేస్తున్నందుకు మా సైడ్ నుంచి మేము ఏం గిఫ్ట్ ఇచ్చినా తనకు చిన్నదే అవుతుంది. సో అట్లీస్ట్ మా వంతు మేము ఏదైనా కష్టపడి మేము ఏదైనా సపోర్ట్ చేస్తే అది ఒక మంచి గిఫ్ట్ లా అనిపిస్తుంది అని అనుకున్నాను. అందుకే అలాగే సపోర్ట్ చేసి ఉన్నాం అనమాట. అంతకు మించి ఇంకేం కాదు. చాలా రిలేషన్షిప్ నుంచి వదులుకుంది, చాలా థింగ్స్ ని ఫేస్ చేసింది, చాలా కన్నీళ్ళు దాచుకుంటూ చాలా వరకు ఫేస్ చేసుకుని ముందుకెళ్ళింది. సో దానికి సింపుల్ గా ఇది ఒక థ్యాంక్ఫుల్ మాత్రం, అంతకు మించి ఇంకేం కాదు. వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ మమ్మీ కూడా ఎలా అంటే ఆ ఏజ్ లో నిజంగా ఒక ఫాదర్ లేకపోతే ఒక అబ్బాయి ఉండి ఎలా పరిగెడతారో అలా పరిగెట్టారు ఆవిడ కూడా నాన్ స్టాప్. అసలు నైట్ అయితే డ్రెస్ తీసుకుంటే ఇంకా కాలు చేతులు పనిచేస్తున్నా లేదా ఉంటది అనమాట, అంత పెయిన్ ఉంటది. ఆ పెయిన్ లో కూడా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళారు. ఈ పరంగా అన్ని చూసుకున్నారు. నేను జస్ట్ తిప్పడం
ఆ సజెషన్స్ ఇవ్వడం మాత్రమే. ఆర్తి కొంచెం కంగ్రాట్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాపీగా ఈ హౌస్ లో ఒక 20 years హ్యాపీగా హెల్దీగా ఉండాలని అనుకుంటున్నా. మనీ అని చెప్పేసరికి నేను ఇంకేం చెప్పవసరం లేదు. అదే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. చప్పలు కొట్టండి రా, ఎండ్ అయిపోద్ది. సో గాయస్, ఫైనలీ మా అమ్మ ఇంటి మహాలక్ష్మి నా వైపు నుంచి ఇన్కమ్ సపోర్ట్ గా ఇప్పుడు ఉంది కాబట్టి ఆ ఆర్తి ఇలా బాగా చేశారు అలా చేశారని ప్రత్యక్షంగా నాకు అంటున్నా సరే, పరోక్షంగా దానికి కారణం అంతా కూడా అమ్మ మాత్రమే. ఎందుకంటే మా ఏజ్ కి మాకేం చేయాలి, ఓకే వీడియోస్ చేస్తున్నామో ఓకే, దాని నుంచి వచ్చిన మనీనైనా సేవింగ్స్ నైనా ఎలా ఎక్కడ ఏది మనం ఇన్వెస్ట్ చేయాలన్నది పేరెంట్స్ కి బాగా తెలుస్తుంది. అది మా అమ్మ ఆలోచన వేరు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్ లో ఎలాంటి ఫేస్ చేసాం మేము అన్నదాన్ని చూసుకొని ఏం చేస్తే మనకి మనం మళ్ళీ విన్ అవ్వగలం, ఇలాంటి వాళ్ళందరి నోర్లు మూయించగలం అనే ఆలోచనతోని అమ్మ కష్టం చూసి అమ్మ ఎంత పరిగెడుతుందని చూసి నాకు ఇంకా వచ్చేసింది అనమాట. ఓకే చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి, ఇల్లు కట్టుకోవాలన్నది మా అమ్మ కళ. అంటే యూట్యూబ్ వల్ల మేము అట్లీస్ట్ ఒక స్టెప్ వేయగలిగాం, కానీ మొత్తం అంతా యూట్యూబ్ వల్లే అనేది అయితే మాత్రం అసలు కాదు. నేను చేస్తున్న కంటెంట్ క్రియేషన్, ఆ శాలరీ అనేది ఒక మెయిన్ సపోర్ట్ లాగా. కానీ ఈ ఇల్లు కట్టడానికి మా అమ్మ ఫైనాన్షియల్గా బయట అప్పులైనా, హోమ్ లోన్స్ అయినా, తన బంగారం తాకట్టు పెట్టడం అయినా, అండ్ నా నుంచి వచ్చిన సేవింగ్స్ అన్ని దాచుకోవడం, అన్నిటితో కలిపితే ఈ హౌస్ అనేది బిల్డ్ అయిందనమాట. ఎవరు సాధించలేరు, చేయలేరు అన్నది మొత్తానికి చేసి చూపించాము. పేరైనా, క్రెడిట్స్ అయినా, అప్రిషియేషన్ అయినా తప్పకుండా ఫస్ట్ మా మమ్మీకి రావాలి. ఇంక ఈ వర్క్ మనం చేయలేము, ఇన్ని ఇష్యూస్ ఇన్ని ఉన్నాయనేది అంతవరకు వెళ్ళిపోయినా నైట్ మళ్ళీ ఓల్ని మా అమ్మ మొహం చూసి మొత్తానికి మా మమ్మీ కోసం మాత్రమే ప్రెసెంట్ నేను ఈ వర్క్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత టీమ్, ఫ్యామిలీ కొంతమంది ఉన్నారు. నాకు తెలుసు దీనికోసం ఎంత కష్టపడి ఉంటారు అన్నదైతే అసలు మాటల్లో చెప్పలేంది. కాళ్ళకు చక్రాలు పెట్టుకున్నట్టు తిరిగారు. ఏ హౌస్ వైఫ్ ని, ఏ ఆడవాళ్ళని కూడా నేను అంతలా చూడలేదండి. బయట ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్ లో మాత్రం నేను అస్సలు చూడలేదు. కష్టపడి మంచి మనసు ఉంటే, సాధించాలన్న గుణం ఉంటే, ఎప్పటికైనా దేవుణ్ణి నమ్ముకుంటే అవుతుంది అన్నది మా మమ్మీ చేసి చూపించేశారనమాట. సో దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో మాటలు పడింది మా మమ్మీ, అసలు అవన్నీ ఎలా తట్టుకుంది అన్నది నాకు అర్థం కావట్లేదు. 100 మాటల్లో ఒక మాట నా దగ్గరికి వచ్చేది, ఆ ఒక్క మాటకి నేను నలిగిపోయేదాన్ని. అంటే మమ్మీ ఆ 100 మాటలు ఎలా తట్టుకుందో ఏంటో. ఆడవాళ్ళకి ఉన్నంత ఓపిక, సహనం ఎవరికి ఉండదు. రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, మా మమ్మీ మా డాడీ ఇద్దరే ఉండిపోవాలా అని కొన్నిసార్లు అయితే ఇంకా నేను మా మమ్మీ దగ్గరే ఉండిపోవాలి పెళ్లి చేసుకోకుండా. నాకు ఇంకా ఎవరు వద్దు, ఎందుకంటే మా మమ్మీ కన్నా నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు చెప్పండి. నాకైతే మా అమ్మ కన్నా నా లైఫ్ లో నన్ను ఎవ్వరూ ఎక్కువ ప్రేమించలేదు. ఈ జీవితమే మా అమ్మ కోసం, నేను బతుకుతుంది మా అమ్మ కోసం మాత్రమే. ఎన్నో మాటలు పడినా, ఎన్ని చేసినా మా అమ్మ ఫేస్ లో చిరునవ్వు చూడడానికి మాత్రమే ఇంకా ముందుకెళ్తున్నాను. కన్నప్పుడు మా అమ్మ ఏడ్చుండొచ్చేమో కానీ దీన్ని ఎందుకురా కన్నానని మా అమ్మ ఎప్పుడు ఏడవకూడదు, అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు తీసుకురాను. అరుణ ఉంది కాబట్టే ఆర్తి ఉంది. సో మా అమ్మ మాత్రం నిజంగా యుద్ధం చేసేసింది. వీళ్ళు వద్దురా బాబు అనుకున్న వాళ్ళే ఇలాంటి వాళ్ళని మనం మిస్ చేసుకున్నాం అన్న ఫీలింగ్ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. మమ్మల్ని చీకొట్టిన వాళ్ళందరితో జై కొట్టించుకునేంత సిచ్యువేషన్కి వచ్చేసాము. నిజంగా పెద్ద మూలో చెప్పినట్టు ఆడలేదు, పోరాడింది మా అమ్మ. మాకు ఒక గుర్తింపు తెచ్చేసింది అనమాట. ఒక సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారంటే ఈజీగా ఒక కామెంట్ పెట్టేస్తారు, కానీ ఆ కామెంట్కి ఆ క్రియేటర్ ఎలా తీసుకుంటారు అనే ముందు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. మా మమ్మీ కొన్ని కామెంట్స్ చూసిన ప్రతిసారి ఇవ్వా పడ్డానికి నా కూతుర్ని నేను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చాను, కానీ తెలియకుండా ఒక ఈజీగా అనేస్తారు. మాకు నెగిటివిటీ అయితే అస్సలు వద్దు, ఎందుకంటే కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నా వెళ్తూనే ఉంటారు. నువ్వు నా అమ్మవే, నా కూతురు కాదు. దేవుడు నాకు ఇచ్చిన వరవమ్మ మీరిద్దరు. చాలా కష్టపడుతుంది నా కూతురు. రాత్రి 2 అయినా 3 అయినా కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుని ఈ రోజు ఇంత స్టేజ్కి వచ్చింది. నా కూతురు కాదు, మా అమ్మ రుణం. మా అమ్మకి చాలా రుణపడి ఉన్నాను. మా ఆరతమ్మకి అయితే చాలా రుణపడి ఉన్నాను. మేము చేయవలసిన పని నాకు చేస్తుంది. నా పెద్ద కూతురు పెళ్లి చేసింది. ఈ పెళ్లి ఇల్లు కోసం చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఆ బాధ్యతలన్నీ తీసుకుంది. మగ పిల్లలు లేని లోటు తీరుస్తుంది. ఆడపిల్లల కన్నాళ్ళు ఎప్పటికీ కూడా తక్కువ కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కొంచెం ధైర్యంగా ఉండు నువ్వు అంతే. నాతో పాటుగా నా కూతురుతో పాటుగా సౌరికి కూడా చాలా బాగా మగపిల్లలు లేని లోటు తీర్చాడు. అంటే ఒక అన్నదమ్ముడు లాగా, ఒక తండ్రి లాగా, ఒక బిడ్డలాగా ఏం చెయ్యాలన్నీ కూడా చేసి మా వెనకతలు కొంచెమైనా ధైర్యం ఉందంటే సౌరికే. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు అందరూ కూడా మాకు ఇంటి విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ వాళ్ళ రుణమైతే తీర్చుకోలేము. హేమంత్ సౌరికి అంటే ఆర్తికి ఒక బ్యాక్ బోన్. వాళ్ళిద్దరున్న ధైర్యమే మాకు ఇంతవరకు నడిపించింది. నాకు అన్న
ధైర్యం. ఓన్ బ్రదర్స్ కూడా లేరు. ఫ్యామిలీలో ఉన్న హేమంత్ అని ఉంటే చాలు. కష్టపడే విధానం అన్నీ చూసి అడ్మైర్ అయ్యాను. హేమంత్ అన్య వాళ్ళకి, సౌరిక్ సార్ వాళ్ళకి అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఆఫీస్ రూమ్ అది బిల్డ్ అయిన తర్వాత ఇంకా మంచిగా టీం అందరూ గ్రో అవ్వాలి. మా డిఓపీస్, మా ఎడిటర్స్ అందరికీ పేరు పేరున, యాక్టర్స్కి కూడా పేరు పేరున అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ నా సక్సెస్లో పార్ట్ అయి ఉన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇంకా ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు ఆర్థిక ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీరు ఇంకా మంచిగా గ్రో అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా నా పిల్లలే, అందరూ అమ్మ అమ్మ అనుకుంటూ నిజంగా. సో గాయస్, బ్యాక్గ్రౌండ్ చూసి ఏంటో అనుకుంటున్నారా? సో హౌస్ అంతటికి కూడా పెద్దగా క్లాత్ అయితే వేసేసాం అనమాట. ఎందుకంటే హౌస్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రెసెంట్ కొన్ని రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా. సో మనకంటూ ఓన్ హౌస్ ఉంటే పక్కా అలాంటిది డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని అనిపించింది. సో ఇప్పుడు హౌస్ రివీలింగ్లో ఒక రీల్ అయితే షూట్ చేస్తున్నాం అనమాట. సో అదైతే డ్రోన్ షాట్స్ వేస్తూ కెమెరాస్లోని వ్లాగింగ్స్కి, రీల్స్కి చాలా మల్టిపుల్తో తీసుకుంటున్నారనమాట. మంచి సాంగ్ ఎడిట్ చేసి పెట్టుకుంటే మాత్రం అది మనకి ఒక మంచి మెమొరీ అండ్ ఒక బిగ్ అచీవ్మెంట్ అని ప్రతిసారి రిమైండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హౌస్కి సంబంధించింది అయితే చేస్తున్నాం. రెడ్ క్లాత్ కొన్నాం, దానికే చాలా కాస్ట్ పట్టింది. అంత పెద్ద బిల్డింగ్కి కొనేసరికి అవన్నీ మళ్ళీ స్టిచ్ చేయించారనమాట సపరేట్గా. దీనికోసం మమ్మీ అండ్ సౌరిక్ సార్ కంటిన్యూస్గా ఫాలోఅప్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీడియో ఇలా రావాలి, కెమెరాస్ ఇన్ని ఉండాలి, అన్ని ఉండాలని ప్రతిదీ కూడా సౌరిక్ సార్ దగ్గరుండి ఫాలోఅప్స్ చేసుకుంటూ ఇప్పుడు ఈ రీల్ వచ్చిందంటే దానికి నాదంత హ్యాపీనెస్ ఉందో వెనకాల వాళ్ళంత ఎఫర్ట్స్ కూడా పెట్టారు. సో నేను ముందే అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను అనమాట. సో ఇంకా షార్ట్ అలా ఉంటుంది ఏంటో నేను మీకు కూడా చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. సో గైస్, ఫైనలీ చూసారు కదా, ఇదే అనమాట ఈ రోజు ఫంక్షన్ వ్లాగ్ అయితే. సో హార్ట్ అయితే ఫుల్ అయిపోయింది అందరి బ్లెస్సింగ్స్ అండ్ అప్రిషియేషన్స్ తీసుకొని. సో నేను మా మమ్మీ అయితే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. ఇంత మంచి ఫ్యామిలీ, టీమ్ అండ్ ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ ఉన్నందుకు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడికి వచ్చి ఇన్విటేషన్ పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా హర్ష సాయి అన్నకైతే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనమాట. పిలవగానే వచ్చినందుకు, అలాగే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో అలాంటి పర్సన్ దగ్గర నుంచి నేను ఆ బ్లెస్సింగ్స్, కాంప్లిమెంట్స్ తీసుకోవడం అనేది నా గ్రోత్ కి ఇంకా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ముందు ఈ హౌస్ వార్మింగ్ కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చూడండి. 4 or 5 వీడియోస్ కంటిన్యూస్ గా రిలీజ్ చేస్తాను. దీని బ్యాక్ స్టోరీస్ అన్ని కూడా మీ అందరూ చూసి లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోవడం మర్చిపోద్దు గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బై గాయస్, సబ్స్క్రైబ్.